పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు పైవా ఏంటి పోసేది? పాలు. పాలా ఇప్పుడు పోసాగా. ఏటై పాలా? గిన్నె కడుకుంటా నీళ్ళు అనుకున్నానా? నీళ్ళ మన పెద్దలు ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి అది చూడు, తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా? తెల్లగానే ఉన్నాయి. అయితే పాలే. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు, అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు కథ అయిపోయింది. పాపారావు 2 లీటర్లు పాలు పోయి. 2 లీటర్ల? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. 2 లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది 1 లీటరేనే. ఎలా 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 2 లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వస్తావా వస్తావా. రే పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు. ఎవతిని పిలుస్తున్నావు ఏంటి? ఎవరిని పిలిస్తే ఎవతూరుకుంటది, నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు, ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగాని గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు, ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి, తర్వాత నీళ్ళు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఆలస్యం అయితే ఆకులు తెచ్చి అయిపో. ఇది పాలల్లో పెనాయిలు పోయా. దరువెయ్యర దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ, దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ, దరువెయ్యర దెబ్బ. ఓలు తాగడం కోసం పట్టణం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే బట్టలు తూతున్నానా? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకానోళ్ళు చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలు. నీ వాళ్ళకు సుత్తట కుంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి కదే అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో, రెడ్డపై కూడానా? నీకెవరికాని ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టలు కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. చాలే సంబడం, ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది, అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. ఆస్తిపాస్తులు ఎలాగూ పెరగట్లేదు కదా అని గడ్డం వేస్తున్నావా? ఎట్టుంటే లచ్చిందేవి దగ్గర రాదురా. ఉండు నొన్న గీకుతా. గీకుతారా? ఒరే నువ్వు అక్కడ 2 గంటలు కూర్చోరా. జేబులో డబ్బులు లేవురా. డబ్బులు లేకపోతే ఖాతాలో రాసుకుంటాలేరా. ముందొచ్చి కూర్చున్న మా అమ్మని వదిలేసి వాడికి పోస్తారో క్రీము, మాకు ఇక్కడ ఎండిపోతాం. ఎండుద్దని నాకు తెలుసా, అందుకే ఆ కొండ నిండా నీళ్లున్నాయి, తడుపుకుంటూ కూర్చోండ్రా. వీడితో గడ్డం గీయించుకునే కంటే తిరుపతి వెళ్ళి గుండు గీయించుకోవడం సులభరా. అరే ఆడు నా మీద జోకులేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆడి చేతి మీద పడ్డ కాకిరెట్ట నీ చొక్కా పోతున్నాడే. దారిని ఎవరన్నా పోతాను చెప్పండి రా, పూసి కూసో పెడతా. ఒరే ఈరిగే, నీ చేతులు పట్టుకోను, నీ కత్తి కాకులు ఎత్తుకెళ్ళా, నీ క్రీములు కుక్కల్లాగా నీకో మాట చెప్తావురా? అబ్బా అలవాట్లు పొరపాటును పూసాను లేవే, విషయం ఏమిటో చెప్పు. 10వ తరగతి పిల్లల ఈ పరీక్షా ఫలితాలు వచ్చాయంట. ఫలితాలు వచ్చినాయా? అరే మీరు తడుపుకుంటూ కూర్చోండి, నేను ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్గా వచ్చేస్తాను. ఏంట్రైడ్ కేశవరా, ఏంటి హోటల్ అంతా కళకళలాడుతుంది? ఈ కళ్ళ రోజు ఉండేదే కదా. ఈ రోజు ఎన్ని టీలు చేసావేంటి? 41, దీంతో 42. అయితే నా బాకీలో కొంచెమైనా ఇస్తావు అనమాట. ఇద్దామనే ఉంది, డబ్బులు ఎక్కడి? అదేంటి 41 టీలు చేశారన్నావు కదా? చేస్తే సరిపోద్దా? తాగింది నేనే కదా. నువ్వే తాగేసావా? బేరాలు ఏమి లేక తలపోటు వచ్చి నేనే తాగించాను. ఇది 42వ టీ. మరి వీళ్ళందరూ దేనికి వచ్చినట్టు? 10 నిమిషాలకు నీకే తెలుస్తుంది. ఓ టీ కొడతావేంటి? వద్దులేరా, నేను పేపర్ చదువుదాని వచ్చాను. ఎలా అందుకే వచ్చారు. అక్కడికి నేనేదో ఈ ఊళ్ళో ప్రైవేట్ గ్రంథాలు నడుపుతున్నట్టు పొద్దున్నే సగం మంది ఇక్కడికే తగలేస్తారు. ఇలా అమ్మ కడుపుగా ముందు 3 నెలలు బిల్లు ఇవ్వు, పేపర్ ఎండిపల్లెలో పెట్టి చేతికిస్తా. బాబాయ్ బిల్లు ఇవ్వకపోతే మొహం మీద హెత్తాడు పేపర్. మీ ఊరికి వచ్చి నీ ఒక్క పేపర్ కోసం నేను 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకు రావాలి. నాకు గాని ఒళ్ళు మండింది అనుకో, పేపర్ రాయి కట్టి అక్కడి నుంచే విసిరుతా. అది తగిలి చచ్చావనుకో, రేపు ఉదయాన్నే పేపర్ లో నీ ఫోటో పడుద్ది. ముందు డబ్బుల సంగతి చూడు. ఎంత పొగర్రా నీకు. ఆఖరికి నా పేపర్ కుక్కలు చింపిన ఇస్తరైపోయింది అనమాట. ఏంటి మళ్ళీ తాత పేపర్ అంతా సీరియస్ గా చదివేస్తున్నా? ఇదేంటి ఐశ్వర్యరాయ్ ఫోటో చూస్తున్నా? ఇంతకు ముందు నువ్వు శ్రీదేవి ఫోటో చూసేవాడు కదా. అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావు ఏంటారు నువ్వు?
కేశవులు ఆ. అది వచ్చిందా? అదంటే ఏంటయ్యా అరే పేపర్ వచ్చిందా? ఆ, అదే పేపర్కి వచ్చింది చెప్పలా ఆ. ఒరే అయినా పేపర్ నీకెందుకురా నీకు చదువు రాదు కదా ఆ? గడ్డం గీసిన తర్వాత పూసుకుందామని. పూసుకుంటావా అయితే ఇదిగో ఏహే, ఆ. అది కాదు. ఏంటి ఇవాళ మన పిల్లల పరీక్షా ఫలితాలు వచ్చినాయంట. అలాగా ఆ. ఇంకెక్కడ పేపర్ రా బాబు అయితే మన బేవరసిన కొడుకులు గట్టెక్కుతారో లేదో కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం హాస్పిటల్లో ఉంటాం గానీ ఏయ్! అయ్య బాబోయ్. ఏయ్! అమ్మ బాబోయ్. కొడుకు చచ్చిపోయారు నా చేతిలో. ఈ యమానం మాతే చంపేస్తా నేను. నేను ఎదవాని. పుట్టక ముందు మీ అమ్మని కొట్టావు నేను పుట్టక నన్ను కొడతావు ఏయ్, తప్పు చేస్తే ఎవరినైనా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి ఇప్పుడు మురిగించుకుంటాను. నీకున్నది అదేగా ఏంటో అవుతున్నావు? ఏంటి? నాన్న, ఏంటి? ఐరన్ బాక్స్ ఆవిడ చెప్పుకెళ్తున్నాను ఎవడ్రాది? నా ఇస్త్రీ పెట్టి పట్టుకెళ్ళంత నా చేతిలో రేయ్, తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక నీ తుప్పు రాకపోతే ఇయ్యాలా? ఒరే, జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే నేను ఖాళీగా ఉన్నానా? నేను ఖాళీగా ఉన్నానా? నువ్వు పరిస్థితి అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. ఊరి అదవా. కాపీ కొట్టడం కూడా చేతకాలేదా? అరా తప్పుతావా 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 తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావే నానా. అమ్మ తప్పింది నేనేరా. నువ్వు సంవత్సరం అమ్మో ఏంట్రా? అరే! మరి పరీక్ష ఎందుకు తప్పావురా నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్నా. సుబ్బాలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా దాని పేపర్ చూసాను. పేపర్ చూసావు రే చంపేస్తా నిన్ను ఏంట్రా? ఈ కన్నా కొడుకు నేరేవాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా తిట్టే ఎక్కైనా పెట్టే ఎక్కైనా నీకే ఉంది కొట్టు. అయితే రారా రా, రారా. నీ మమ్మీ కొడుకు మారా ఇంటికి వెళ్తే మళ్ళీ ఇదంతా ఇక్కడ పడుకుంటే మధ్యలో నీ గోలంటే బాబు. అమ్మా నానా కన్నవాళ్ళతో పాటు కోళ్ళబాద కూడా ఎక్కువైపోయింది. టైం ప్రకారం కూసి మన నిద్రపాటు చేస్తావా? ఉండవో. ఈ దెబ్బతో ఊళ్ళో కోళ్ళన్నిటికీ బుద్ధి రావాలరా రేయ్. ఇవాళ దీని అంతు చూద్దాం. లేకండ్రా దొరికే దొరికే నాకు వద్దేంటి? కూయికే కూయికే అని కోడికి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? వినలేదు. కూసావు కూర అయిపోయావు. ఎలా ఉంది? ఈ దెబ్బకి మన ఊళ్ళో కోళ్ళన్ని కూస్తే కోస్తామన్న విషయం తెలుసుకోవాలి. యా, చికెన్ cheers. కుక్కురుకు. మన దెబ్బకి ఈ ఊరు కోడేంట్రా, మొత్తం కోడి జాతికి బుద్ధి రావడం. ఏంటి బాబా ఎతుకుతున్నావు? పిన్ని కోసమా? మీ పిన్ని గంపల కింద గడ్డి మామూలు పక్కన ఎందుకుంటది? నా కోడి కనిపించట్లేదురా. ఎక్కడికి పోద్ది బాబాయ్, ఇంకా నిద్ర లేచి ఉండదు. ఊరు మొత్తాన్ని మొదటి నిద్ర లేపేది నా కోడి పుంజారా. అది కోయడం కూడా అయినాను ఇందాక. అది పెట్టెలతోనో ఎక్కడో కబుర్లు ఆడుతూ ఉంటది బాబాయ్. మంచి రుచిగా ఉంది, తినో. పొద్దుటే కోడి కనపడక సత్తుంటే చికెన్ తినమంటావు. దిగులు పడక బాబాయ్. ఇంతకీ నీ కోడి ఎట్లా ఉంటుంది చెప్పు. ఎట్లా ఉంటదంటే నల్లడి తోక, నలుపు, ఎరుపు నలుపు ఏకలు. తెలుపు. నువ్వు కానీ చూసావా? చూడబెట్టి పట్టింది నేనేగా. ఈ ఏకలు ఎక్కడిరా? ఎక్కడ పెట్టి నీ కోడివే. మరి కోడేది ఏకలేట్ చేసి స్నానానికి వెళ్ళింది. బంగారం పందెం పుంజుని కాల్చుందంటారా?